హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్తో కర్రీ అనమాట. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో పులావ్లోకైనా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాము. దీనికోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా వాష్ చేసి ఇట్లాగా 4 పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పెద్దవైతే 6 లాగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నవైతే 2 లాగా కట్ చేసుకోవచ్చు. మొత్తం ఇట్లా కట్ చేసి అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు టమాటోస్, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాము. టమాటోస్ పెద్దవి 5 తీసుకున్నాను. ఇవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా అయితే పెట్టుకుంటున్నాను. మనకి పేస్ట్ అయితే గ్రేవీ లాగా బాగుంటుందని చెప్పేసి ముక్కలు కావాలంటే ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకుంటున్నాను. బాండీలో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. వీటిని కొంచెం వేయించుకోవాలన్నమాట. అంటే ఆ పచ్చి వాసన అదంతా పోయే వరకు మరీ ఎక్కువ డీప్ ఫ్రై లాగా చేయదు. చూడండి, కొంచెం కలర్ అయితే షేడ్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ ఇప్పుడు ఇదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాకు కావాల్సిన బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవి అయితే అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నాను. మొత్తం ఎక్కువైతే వేసుకోలేదండి, ఒక 4 వేసుకున్నాను. చూడండి, ఇవేంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇందులోనే పసుపు వేసుకొని తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ ప్రాసెస్ అయితే సింపులేనండి, పెద్ద కష్టం కూడా ఏమీ ఉండదు. ఇది చూడండి, ఆయిల్లో బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కదా, కొంచెం సేపు ఫ్రై లాగా చేసేసుకుందాము. చూడండి, ఆయిల్ ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా గుజ్జు ఉంది కదా, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకొని దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటోలోని నీరంతా ఇనికిపోవాలి కదా, అప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. ఇందులోనే కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకనిద్దాం. ఎందుకంటే ఈ మసాలా అంతా దీనికి పట్టింది అనుకోండి, గ్రేవీకి తినేటప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మష్రూమ్స్కి పట్టాలి కదా, మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇది బాగా పడుతుంది అనమాట. ఇదంతా ఆ వాటర్ ఇనికిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. చూడండి, గ్రేవీ కోసం. ఇంకా దీంట్లో మనం పులుపు కావాలంటే కొంచెం చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 లెమన్ అయితే వేసుకొని ఇంకా ఉడికించుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. చాలామంది మష్రూమ్ కర్రీ అంటే అమ్మో ఎట్లా చేయాలో ఏంటో అనుకుంటారు కదా, ఇట్లా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే బాగుంటుంది అనమాట. స్మెల్ అనేది ఉడుకుతున్నప్పుడు ఫస్ట్ కొంచెం వేసాం కదా, అదైతే మొత్తం కర్రీకి పడుతుంది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.